వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ నంద్యాల జిల్లా చూపాడు బంగ్లా సిపిఐ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు రఘురామూర్తి, రమేష్, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు ఉస్మాన్, ఫెడరేషన్ ఆఫ్ ముస్లిం అసోసియేషన్ అధ్యక్షులు హమీద్, జూపాడు బంగ్లా మైనార్టీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు సవరణ 11 మందిలో 11 మంది సభ్యులుంటే దానికి ఆ కలెక్టర్ కి ఆర్డర్స్ ఇచ్చాడు. కలెక్టర్ కి సంబంధం అండి మన ఆస్తులకు సంబంధించి ఈరోజు రెవెన్యూ భూములే వాళ్ళ భూములు వాళ్ళకే ఏ రాజకీయ నాయకులు చెప్తా ఉన్నాయి. వక్ఫ్ బోర్డు భూములు కలెక్టర్ ఇచ్చి అందులో 7 మంది ముస్లింయేతరులకి అంటే ముస్లింలు కానట్టు వాళ్ళకి సభ్యత్వం కలిగించాడు. మీకు అందరికి కూడా తెలియాలని చెప్తా ఉన్నా, కొంతమంది తెలుసు పెద్దలకి. 7 మంది ముస్లింలు కాని వాళ్ళు. మేము ఒక్కడ అడుగుతా ఉన్నాం, ఈ రోజు హిందూ దేవాలయాల్లో తిరుపతిలో కానీ శ్రీశైలంలో కానీ ఎక్కడైనా ఒక్క ముస్లిం ఓట్లు పెట్టుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చావా? అలాంటి చట్టం ఎందుకు చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. అందులో అయితే నువ్వు ఏలు పెట్టకూడదు, ఇందులో అయితే నువ్వు ఏలు పెట్టొచ్చా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతా ఉన్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ బిల్లు పోవాలన్నా ఏ ప్రభుత్వం ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిలబడాలంటే ఈ దేశంలో ఇద్దరే కారణం. ఎవరు? ఇద్దరు తోడు దొంగ లెక్క నరేంద్ర మోడీ కాళ్ళకి బూట్లు నాకుతూ ఈరోజు ఈ బిల్లుని చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. వాళ్ళు కూడా మంచి మెజారిటీతో మైనార్టీ ఈ రాష్ట్రంలో మంచి మెజారిటీ సీట్లు ఇచ్చారంటే మైనార్టీలు ఓట్లు ఏందేమి ఇయ్యరు. అత్యధిక శాతం తెలుగుదేశం పార్టీ లౌకిక పార్టీ అని చెప్పేసి ఈరోజు మెజారిటీ ఇచ్చారు. కానీ నువ్వేం చేసావు? ఈరోజు ముస్లింలకు ఊచకొత్త కోసేటువంటి బిల్లుకి నువ్వు ప్రత్యక్షంగా పోయి ఉద్యోగంలో పాల్గొని సపోర్ట్ చేశావు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా వాళ్ళ నాయకులను అడగండి, ఇది చాలా దుర్మార్గమైనటువంటి బిల్లు, ఇదేమీ కాకపోతే చెప్పడంలే, రాజకీయాలకు చెప్పడంలే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ